హాయ్ ఐఎమ్ యువర్ రాహుల్. ఈ వీడియోలో నేను మీకు థంబ్నెయిల్లో చూసినట్లుగా ఎలాంటి ఎడిటింగ్ చేసుకోకుండా వితిన్ 1 మినిట్లోనే మనం స్టేటస్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవడం ఎలానో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మీరు వీడియోస్ క్రియేట్ చేసుకుని వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడమే కాకుండా మీ సోషల్ మీడియా యాప్స్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం క్రియేట్ చేసుకునే వీడియోస్ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి కాబట్టి వీటిని మీరు మీ సోషల్ మీడియా యాప్స్లో పోస్ట్ చేసినట్లయితే కనుక మీకు వ్యూస్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి అనమాట. అంతేకాదు ఇక్కడ మీరు ఓన్లీ మీ ఫొటోస్తోనే స్టేటస్ క్రియేట్ చేసుకోవడం కాదు, బర్త్డే స్టేటస్ కానీ లేదంటే వెడ్డింగ్ స్టేటస్ కానీ ఇలా మనకి అన్ని మొత్తం ఆల్ టైప్ లాంగ్వేజెస్ మొత్తం అయితే మనకు ఉంటాయి అనమాట. ఇక్కడ మొత్తం అన్ని సాంగ్స్ ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి. దీన్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థం కాదనమాట. ఓకే, ఏమైతే నేర్చుకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనం ఇలా వీడియోస్ క్రియేట్ చేసుకోవడం కోసం మనకు ఒక యాప్ అయితే కావాలి. యాప్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే వీడియో చేసి పెట్టాను. వీడియో లింక్ మీకు కామెంట్స్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి అయితే వీడియో చూడండి. ఓకే, మనం యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సెలెక్ట్ కంటెంట్ లాంగ్వేజ్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రో వెర్షన్ కోసం అమౌంట్ అయితే అడుగుతుంది అనమాట. మనకి ఎలాంటి అమౌంట్ పే చేయవసరం లేదు. పైన ఏరో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. చూడండి, ఇక్కడ బ్యాక్ రాగానే మనకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలాంటి టెంప్లెట్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని అలాంటి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు ఇక్కడ పైన చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. చూడండి, రామ మందిర్, అలానే బర్త్డే స్టేటస్. ఒకవేళ మనం బర్త్డే స్టేటస్ అయినా క్రియేట్ చేసుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అలానే ఇంకా మనం పక్కకు స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ ఫొటోస్ అని చెప్పి, అలానే ఇక్కడ లవ్ స్టేటస్, ఇంకా మీకు చాలా లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. కన్నడ అని చెప్పి, తమిళ్, తెలుగు, మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ. చూడండి, లవ్ స్టేటస్ చేసుకోవచ్చు, వెడ్డింగ్ స్టేటస్ చేసుకోవచ్చు. మనం ఇలా పక్క కొంచెం స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. చూడండి ఇక్కడ తెలుగు ఉంది. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ తెలుగు సాంగ్స్తో కింద చాలా టెంప్లెట్స్ అయితే వస్తాయి. వీటిని ఇలా పైకి స్క్రోల్ చేసి మీరు టెంప్లెట్స్ మొత్తం చూసుకోవచ్చు. అంతేకాదు మీరు టెంప్లెట్ ఇక్కడ పైన కనిపిస్తున్నట్టే కాదు, ఈ టెంప్లెట్స్లో ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది టెంప్లెట్ ఎలా ఉంటుంది అనేది. చూడండి, మనకి ఎలా అయితే ప్లే అవుతుంది అనమాట టెంప్లెట్. ఒకవేళ మీకు ఇది నచ్చలేదు అనుకుంటే కనుక దీన్ని పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇంకో టెంప్లెట్ వస్తుంది. ఇలా పైకి స్క్రోల్ చేసుకుని మీరు టెంప్లెట్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. మీకు ఏదైనా టెంప్లెట్ నచ్చింది అనుకుంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఏదైనా టెంప్లెట్ నచ్చి ఆ టెంప్లెట్ వీడియో చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఇక్కడ కింద మేక్ వీడియో అని చెప్పి ఒక ఆప్షన్ చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ పర్మిషన్ ఎలో చేసేయండి. మీకు ఫస్ట్ టైం అడుగుతుంది పర్మిషన్, అయితే ప్రతిసారి అయితే అడగదు. ఎలో చేసిన తర్వాత మనకి ఇక్కడ టెంప్లెట్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫొటోస్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ సెలెక్ట్ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి గ్యాలరీలో ఫొటోస్ ఓపెన్ అవుతాయి ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ మీకు కెమెరా ఫోల్డర్లో ఉన్నాయి మాత్రమే చూపిస్తే. ఒకవేళ మీకు వేరే ఫోల్డర్లో ఉన్న ఫొటోస్ కావాలనుకుంటే కనుక పైన కెమెరా అని చెప్పి ఒక ఆప్షన్ చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో అయితే ఉన్నాయో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మనకి ఇక్కడ 5 ఫొటోస్ అడుగుతుంది. మీకు ఒక్కొక్క టెంప్లెట్కి కొన్ని ఫొటోస్ అడుగుతుందంటే ఒక దాంట్లో 1 అడుగుతుంది, కొన్నిట్లో 3 అడగొచ్చు, కొన్నిట్లో 5 అడగొచ్చు, కొన్ని టెంప్లెట్స్లో అయితే మీకు 10 ఫొటోస్ కూడా అడుగుతుంది. ఇక్కడ కింద మనకి డిస్ప్లే అవుతుంది చూడండి, 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ మీరు మీకు నచ్చినవి ఏవైనా సరే 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా ఫొటోస్ పైన, ఈ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఇలా ఆప్షన్ వస్తుంది అనమాట. ఆటో క్రాప్ అలానే మాన్యువల్ క్రాప్ అని చెప్పి వస్తుంది. ఆటో క్రాప్ ఏంటంటే ఆటోమేటిక్గా మన ఫొటోస్ దానికైతే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. మాన్యువల్ క్రాప్ అంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోటోని. ఈ ఆప్షన్ మీకు ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక దానికైతే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఫొటోస్ అనుకుంటే కనుక ఇక్కడ మాన్యువల్ క్రాప్ సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి, మాన్యువల్ క్రాప్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఫొటోస్ ఓపెన్ అవుతాయి అనమాట. మనకు కావాలంటే దీన్ని ఇలా జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒకవేళ ఫోటోని రొటేట్ చేసుకోవాలనుకున్నా సరే ఫోటోని కూడా రొటేట్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఎలా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత పైన నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి రెండో ఫోటోలోకి వెళ్తుంది. ఇలా ప్రతి ఫోటో కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫొటోస్ అన్ని కూడా మీరు సెట్ చేసిన తర్వాత మీకు లాస్ట్ ఫోటో అయిపోగానే మీకు పైన ఇక్కడ డన్ అని చెప్పి వస్తుంది. ఈ డన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు కావాలంటే సాంగ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కింద చేంజ్ మ్యూజిక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఫోన్లో ఉన్న MP3 సాంగ్స్ మొత్తం ఓపెన్ అయితే మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఆ సాంగే కావాలనుకుంటే కనుక మీకు పైన ఇక్కడ సేవ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక చిన్న యాడ్ అయితే వస్తుంది. యాడ్ అయితే చూడండి మీరు, ఎందుకంటే ఇది మనకి ప్రో వెర్షన్ కాదు కాబట్టి వాటర్ మార్క్ రాకుండా యాడ్ చూడాలన్నమాట. ఈ యాడ్ చూసినట్లయితే కనుక మనకు వాటర్ మార్క్ అయితే రాదు. యాడ్ అయిపోగానే మీకు అక్కడ పైన ఇంటూ మార్క్ వస్తుంది. ఇంటూ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే వీడియో మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. ఈ క్రియేట్ అయిన వీడియోని ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఆడియో ప్లే చేయకూడదు, అందుకే ఆడియో మ్యూట్ చేశాను. చూడండి, వీడియో అయితే మనకి ప్లే అవుతుంది అనమాట సాంగ్తో పాటు. మనం ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా చాలా బ్యూటిఫుల్గా వీడియో అయితే క్రియేట్ అయింది కదా.
ఇలా మనం ఎలాంటి స్టేటస్ అయినా సరే క్రియేట్ చేసుకుని మనం ఎవరికైనా సెండ్ చేయాలన్నా వాట్సాప్లో సెండ్ చేసుకోవచ్చు. అలానే మన సోషల్ మీడియా యాప్స్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.